ఈ వానలు, వరదలొచ్చిన ఆపతి కాలంలా ఎవ్వలైనా ఆశతోటి ఎదురు జూశేది తొలుత ప్రభుత్వ సాయం కోసమే. తర్వాత ప్రకృతి శాంతించాలే దేవుడా అని మొక్కుతారు. ఇప్పుడు ఈ 2 ఖమ్మం జిల్లాల డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సారే అయ్యిండు. మొన్న హైదరాబాద్ బయలెళ్ళిన మనిషి వానలను అంచనేసి జిల్లాలనే ఉండి ఎప్పటికప్పుడు అధికారులను ఉరికించుకుంటా సారు కూడా బాధితులను కాపాడేతందుకు కన్న కష్టాలు పడ్డాడు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సారు నిజంగానే ఈ ఆపతి కాలంలా పట్టెడవని విక్రమార్కుని లెక్కనే కనిపించిండని అంటున్నారు సారు పడుతున్న తపన చూసినోళ్ళు. మూడొద్దుల సంధి మునుం పెట్టి కొడుతున్న ముసురు వానల ముద్ద నోట్ల పెట్టకుండా ముంపు ప్రాంతాలల్లా గల్లీ గల్లీలా ఇల్లిల్లు తిరుగుకుంటా నేనున్నా అని భరోసా ఇచ్చిండు. ఎన్నుదట్టి ధైర్యాన్ని నింపిండు. ఇంకో దిక్కు మున్నేరు వాగు పొంగింది చూసి ఆఫీసర్లను అప్రమత్తం చేసిండు. పబ్లిక్ ను వీలైనంత తొందరగా ఆడికెళ్లి తరలించాలని ఆర్డర్ వేసి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించుకుంటూనే ఉండు. దాంతోటి చాలా మటుకు ప్రాణ నష్టం కాకుండా కాపాడిండు. ఇక కొందరు బాధితులను రక్షించనీకే హెలికాప్టర్ ను రప్పియనికే చాలా దానిలాడిండు. కానీ ఓ దిక్కు ఈదురుగాలులు, ఇంకో దిక్కు ముసురు వానలతోటి హెలికాప్టర్లు ఎగరలేని పరిస్థితి ఉందని చెప్పిన సారు ధైర్యం జడకుండా పడవలు జేసీబీలలో పోయి బాధితులను కాపాడే ఉపాయం చేసిండు. ఉత్తప్పుడు చేసే సాయం ఎవ్వరు గుర్తు పెట్టుకుంటారో లేదో గాని ఆపతిలో చేసిన సాయం ఎక్కువ మంది ఎవ్వరు మర్చిపోరు. సార్ ఇంటి లాదులను నిడిచిపెట్టి ఆఫీసులలోనే ఉండి తిని తినక ఎప్పటికప్పుడు ఆఫీసర్లతోటి రివ్యూ మీటింగ్లు పెట్టి పరిస్థితిని తెలుసుకుంటూనే ఉండు. అవసరమైన జాగలల్లా సాయం చేసేటోళ్ళని పంపించి వాళ్ళకి తిండి నీళ్లు షెల్టర్ ఇచ్చేటట్టు చూసిండు. వరద బాధితులకు సర్కారు ఎప్పుడు అండ ఉంటదని మంచి భరోసా కల్పించిండు. గుండె గరిగే సీన్లు, మనసు కలుక్కుమనే కష్టాలు చూసి సార్ చలించిపోయిండు. వాళ్ళ కష్టాన్ని సీఎం సార్ దృష్టికి తీసుకుపోయి వాళ్ళ కన్నీళ్లు దుర్చేతందుకు ఎంత దూరమైనా పోతా అనిపించిండు. ఇప్పుడు ఖమ్మం ఇంత జల్దీగా కోలుకుంటుందంటే బట్టి సార్ అప్రమత్తతనే. ఆన్నే ఉండి ఆఫీసర్లను ఉరికిచ్చిన తీరే అని ముఖ్యమంత్రి సార్ కూడా కొనియాడిండు. ఆపతి టైంలో బట్టి సార్ నిజంగా పట్టిడవని విక్రమార్కుడే అనిపించిండని అటు సార్ అభిమానులు కూడా తారీఫ్ చేస్తుండ్రు.